వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు. ఒకరు అక్క, ఇంకొకరు చెల్లెలు. వీళ్ళిద్దరి పేరు, అక్క పేరేమో మార్త, చెల్లి పేరేమో మరియా. తెలిసిందే, మార్త మరియా, ఇద్దరు అక్క చెల్లెలు. ఈ ఇద్దరు గురించి ఈరోజు నా మనసుకి చెప్పాలనిపించింది. దేవుణ్ణి అడిగాను, ప్రభావ నేను చెప్తాను, ప్రభావ నా ఆశీర్వదించు, ఈ విత్తనాలని ఫలింపచేయండి దేవుణ్ణి అడిగాను. ఒక్కసారి మనం లూకా సువార్త 10వ అధ్యాయానికి వెళ్తామండి. పేజీ నెంబర్ 62, నూతన నిబంధన పేజీ నెంబర్ 62లో లూకా సువార్త 10వ అధ్యాయం తీశారండి. 38. అంతట వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండేను. చాలండి. ఇక్కడ ఎవరి గురించి చెప్పారండి? మార్తా అనే ఒక స్త్రీ. ఆమె ఏం చేసింది? యేసుక్రీస్తు ప్రభువుని తన ఇంటికి చేర్చుకుందంటే, ఈ అక్క చెల్లెల్లో ఎవరు యేసు ప్రభుని ఆహ్వానించారు? అక్కే మార్తా ఆహ్వానించిందా, మరియా ఆహ్వానించిందా? మార్తా ఆహ్వానించింది. ప్రభువా, మీరు మా గ్రామానికి వచ్చారు, బాగానే ఉంది, ఆకలితో ఉన్నారు, దప్పికతో ఉన్నారు, ఇంకా అలా వెళ్ళిపోతే బాగోదు, దయచేసి మన ఇంటికి రావాల్సిందే అని యేసు ప్రభుని తీసుకొచ్చింది. ఎంత గొప్ప విషయం అంటే, ఆమె ఎంత యేసు ప్రభుని ప్రేమించింది, ఎంతగా ప్రభుని ప్రేమించింది. ఆమె చాలా ప్రేమించింది ప్రభుని. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకున్నాం. మార్తా లాగానే మనం కూడా యేసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకున్నాం. మార్తా ఇంట్లో ఎవరున్నారండి? మరియా అనే సహోదరి ఉండండి. మరియా యేసు ప్రభుని ఆహ్వానించలేదండి. మరియా యేసు ప్రభు గురించి అంతగా తెలియదండి. కానీ మార్తా ఆహ్వానించింది. మరియా ఎవరు ఇచ్చారో? ఆ యేసు ప్రభు ఇచ్చారా? అవునా అని ఆమె ఏం చేసిందో కంటిన్యూషన్ చదువుతాం. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూసారా, ఆమె ఏం చేసిందంట? మీలాగే మీరు ఇప్పుడు ఎలా కూర్చున్నారో అలాగే యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తున్నాడో ఆహ్వానించింది ఎవరు? మార్తా. ప్రభువుని మాటలు ఆలకించేది ఎవరు? ఇద్దరిలో వ్యత్యాసం చూసారా? అక్క చెల్లెల్లో మనస్తత్వం చూసారా? డిఫరెంట్ మైండ్ సెట్ చూసారా? ఇంట్లో కూడా ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే ఒకలా ప్రవర్తించారు. ఒకే రక్తం, మళ్ళీ అన్నదమ్ములు ఒకలా ప్రవర్తించారు, ఒకలా ఆలోచించారు. అక్క చెల్లెలు ఒకలా ఆలోచించారు. మార్తా ప్రభువుని ప్రేమించింది. మరియా యేసు ప్రభు దగ్గర కూర్చొని తన మాటలు. మరి ఇప్పుడు మార్తా ఏం చేస్తున్నట్టు చూద్దాం. 40 వచనమండి. మార్తా విస్తారమైన పని పెట్టుబడి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పున్నాను. చాలండి. మార్త ఎక్కడుందండి? వంటగదిలో. మరియా ఎక్కడుందండి?
ఆహ్వానించింది ఎవరు? మార్తా. మార్తా ఉండాలి ప్రభు దగ్గర, మరియా ఉండాలి వంటగదిలో వాస్తవానికి. కానీ ఇక్కడ రివర్స్ లో ఉంది. ఆహ్వానించిన మార్తా వంటగదిలో ఉంది, ఏమి ఆహ్వానించని ఏం పట్టించుకోలేని మరియా ప్రభు పాదాలు. వంటగదులు ఎందుకుంది? ప్రభు కోసము రొట్టెలు, అరిసెలు, లడ్డూలు ఎన్నెన్నో చేస్తుంది యేసు ప్రభు కోసం. ప్రభు కోసమే, మరి ఎవరి కోసమో కాదు. ప్రభు కోసం అన్ని వెరైటీస్ లిస్ట్ రాస్తుంది. ఇన్ని చేయాలి ప్రభుకి, ఇన్ని చేయాలి, అన్ని చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఆ చికెన్ అలా వండేయాలి, మటన్ తింటే మతిపోవాలి అన్నట్టుగా చేస్తుంది. మరి ఆ రోజుల్లో యూట్యూబ్ లేదు, మరి ఎంతమంది దగ్గర సలహాలు అడిగిందో మటన్ కర్రీ ఎలా చేయాలి, చికెన్ బిర్యానీ ఎలా చేయాలి, మొత్తానికి ఈరోజు దుమ్ము దులిపియాలి. యేసు ప్రభుకి మార్తా వంట ఎలాంటిదో మర్చిపోకూడదు అసలు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. చూసారా? కానీ మరియా మార్తాను వదిలేసి ఒంటరిగా. ఇప్పుడు మార్తా విసుక్కుంది, మరియా రా రాట్లేదు, సహాయం చేయి, కిటికీలో సైగ చేస్తుంది, రాట్లేదు. ప్రభు చెప్పే మాటలు ఇక్కడ ఆ వీధిలో ఉన్నవాళ్ళు, ఆ ఊరిలో ఉన్నవాళ్ళు, ఆ శిష్యులు అందరూ కూర్చొని వాళ్ళందరూ గుంపుగూడి అందరూ వింటున్నారు. మరియా కూడా వింటుంది. వినని వారు ఎవరంటే ఆహ్వానించిన మాట. అంటే మార్తా ఎవరు? మార్తా ఎవరో కాదు, మనమే. ప్రభువుని ఆహ్వానించాం. దేవుడు రక్షకుడిని ఆహ్వానించాం, కానీ మనము అనేక పనుల్లో నిమగ్నమైపోయి దేవునికి సమయం ఇవ్వట్లేదు. మార్తా యేసుక్రీస్తు ప్రభువుకి స్థలం ఇచ్చింది, కానీ సమయం ఇవ్వలేదు. మనం చాలా మంది యేసు ప్రభు హృదయంలో స్థలం ఇచ్చాం, కానీ సమయం ఇవ్వలేదు. పొద్దున్న లెగిసినప్పటి నుంచి రాత్రి వరకు పనులు 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 పనులు. మరి పనులన్నీ చేసుకోకపోతే ఎలాగండి అని మనం అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని ప్రభువుకి మనం సమయం ఇవ్వట్లేదండి. ప్రభువుకి స్థలం కావాలి, సమయము కావాలి. మార్తా స్థలం ఇచ్చింది, సమయం ఇవ్వట్లేదు. మరియా ఏం చేస్తుందంటే సమయాన్ని ఇస్తుంది. మార్తా యేసుక్రీస్తు ప్రభు పనిని ఇష్టపడింది. మరియా యేసు ప్రభు ముఖ దర్శనాన్ని, స్వరాన్ని ఇష్టపడింది. ఈ రోజుల్లో అనేక దైవజనులు, అనేక దేవుని బిడ్డలు పరిచర్య అంటే ఎంతో ఇష్టం అండి. తెగ పరిచర్య చేసేస్తారు. అలా ఇలా పరిచర్య చేయరు. ఎంతసేపు దేవునితో గడుపుతున్నావు అంటే దానికి సమాధానం, కానీ సమాధానం లేదు. మీటింగులు పెట్టే పనుల్లో కొంతమంది దైవజనులు, ఇంకా మీటింగ్లు అన్ని పనులు చేసే కొంతమంది పరిచారకులు దేవుని పనిచేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని ముఖ దర్శనాన్ని, స్వరాన్ని వినడానికి సమయం లేకుండా పోతుంది. అంటే అది ఉండాలి, ఇది ఉండాలి. ఆ పరిచయం చేయాలి, దేవుని కోసం ఆ పనిపాట్లు చేయాలి, ప్రార్థన జీవితాన్ని కూడా కాపాడు. ఈమె స్వరాన్ని ఇష్టపడింది. ఈమె యేసుక్రీస్తు ప్రభు ముఖ దర్శనాన్ని ఇష్టపడింది. ఆయన సన్నిధిలో కూర్చొని స్వరాన్ని వింటుంది. చూసారా? ఆయన సన్నిధి అనుభవిస్తూ ఆయన స్వరాన్ని వింటుంది. ఈరోజు చాలామంది వాక్యం చదువుతూ ఉంటాము, కానీ ఆయన సన్నిధిని అనుభవిస్తూ స్పర్శిస్తూ వాక్యం చదవట్లేదు. కొంతమంది పనులు చేసుకుంటూ దేవుని వాక్యం వింటుంటారు, టీవీలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, పనులు చేసుకుంటూ, కానీ ఆయన సన్నిధి అనుభవిస్తూ దేవుని బైబిల్ చదవడం. కానీ బైబిల్ అంటే ప్రార్థన, వాక్యము రెండు కుడి ఎడమ చేతులు, రెండు కుడి ఎడమ కాళ్ళు లాంటి. మనం నడిచినప్పుడు కుడి ఎడమ కాళ్ళు రెండు నడుస్తాయి. మనం నడిచినప్పుడు కుడి ఎడమ చేతులు రెండు ఊగుతాయి. సరేండి? ప్రార్థనా జీవితము, వాక్యము కుడి ఎడమ చేతులు లాంటివి, కుడి ఎడమ కాళ్ళు లాంటివి. ఒక కాలుతో నడవగలరా ఎవరైనా?
ఏమండి? ఒక కాదు నడవగలరా? నేను నడుస్తాను. దీన్ని నడకంటారా? దీన్ని నడగలరు. కుండితనం అంట. సరే, ఒక చేతులు నడవగలనా? నడకండు మార్క్స్ ఫాస్ట్. రెండు చేతులు నడక. ప్రార్థనా జీవితము, ఆయన సన్నిధి, వాక్యము రెండు కుడి ఎడమ కాళ్ళలాగా. రెండించెల ఖడ్గము అన్నారు వాక్యం. రెండించెల ఖడ్గం అంటే ఏంటి? ఒకటి దేవుని సన్నిధి, ఇంకోటి దేవుని వాక్యం. ఒకే అంచి ఖడ్గం అవ్వచ్చు కదా, ఒకే అంచి ఖడ్గం అవ్వచ్చు కదా. దేవుని సన్నిధిలో ఎంత శక్తి ఉందో దేవుని వాక్యం కూడా అంతే శక్తి ఉంది. దేవుని వాక్యం ఎంత శక్తి ఉందో దేవుని సన్నిధిలో అంతే శక్తి ఉంది. వాక్యం చదువుతున్నామంటే ఆ వాక్యం మనం దేవుని సన్నిధి నడిపించాలి. దేవుని సన్నిధిలో ఉంటున్నామంటే ఆ దేవుని సన్నిధి మనల్ని వాక్యము నడిపించాలి. మార్త దేవుని సన్నిధి ఉంది కానీ దేవుని వాక్యం వినట్లేదు. ప్రభు ఉన్నాడు గదిలో, నేనున్నాను గదిలో, అంతే. మరి అలా కాదు, ఆయన సన్నిధి కావాలి, ఆయన వాక్యం రెండు కావాలి అన్నట్టుగా ఉంది. ఇద్దరు వ్యక్తులు రెండు మనస్తత్వాలను తెలియజేస్తారు. ఒకటి భౌతికమైన మనస్సు, ఇంకోటి ఆత్మీయమైన మనస్సు. ఈ రెండు మనసులు ఎక్కడ ఉంటాయి తెలుసా? ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ప్రతి ఒక్కరిలో రెండు మనసులు ఉంటాయి. మనందరిలో మార్తా ఉంది, మరియా ఉంది. మనందరిలో మార్తా ఉంది, మరియా ఉంది. రెండు మనసులు మనలో ఉంటాయి. దైవికమైన మనసు ఉంటుంది, భౌతికమైన మనసు ఉంటుంది. ఈ రెండు మనసులు అందరిలో ఉంటాయి. ఇక్కడ ప్రభు స్థానంలో మనం ఉంటే, ప్రభు స్థానంలో మనం ఉంటే ఏం చెప్తాను తెలుసా? సబాష్ మార్త, సబాష్, నా కోసం నువ్వు ఇంతగా కష్టపడి ఇంతగా చెమట వచ్చి, నిజంగా నీలాంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు. సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ నీ గురించి ప్రకటించబడుతుంది అని ఆవిడకి మనం ఆ స్థానంలో ఉండి చప్పట్లు కొట్టేవాళ్ళం. ఆ ప్రేమ నిజంగా ఎంత ప్రేమ చూపించింది తెలుసా? యేసుప్రభు స్థానంలో ఉంటే మనం చప్పట్లు కొట్టేవాళ్ళం. మార్తాకి శబాష్ శబాష్ అని ఫైవ్ రేటింగ్ ఇచ్చేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆమెను మెచ్చుకోలేదండి. యేసుక్రీస్తు ప్రభు ఆమెని శబాష్ అని లేదు. ఏమన్నాడో చూద్దాం. 42 వచనం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే చాలు. మార్తా మార్తా అని హెచ్చరిస్తున్నాడు. 2 సార్లు ఒక 2 సార్లు పలికామంటే అది హెచ్చరికలో వస్తారు. పాము వెళ్తుంది అనుకోండి, పాము అంటామా, పాము పాము అంటామా? అది హెచ్చరిక. దొంగ ఉన్నాడు, దొంగ అంటామా, దొంగ దొంగ నడుస్తామా? చూసారా? అది హెచ్చరిక. 2 సార్లు పలుకుతున్నామంటే అది హెచ్చరిక. మార్తాని హెచ్చరిస్తున్నాడు ప్రభు, అభినందించట్ల. గద్దిస్తున్నాడు కానీ ఆయనకి చప్పట్లు కొట్టట్లేదు. నువ్వు అనేక విషయంలో చింతిస్తున్నావు, తొందరపడుతున్నావు. ఈ రోజుల్లో మనిషిని విడిచిపెట్టింది ఏంటో తెలుసా? చింత. మనిషిని విడిచిపెట్టనేది ఒకటే ఒకటి, చింత. ఒక పక్షిలో లేనిదేంటో తెలుసా? ఒక పక్షిలో లేనిదేంటో తెలుసా? చింత. ఒక పక్షిలో లేనిది చింత, ఒక మనిషిలో ఉన్నది చింత. అందుకే ప్రభు మనిషితో అంటున్నాడు, పక్షుల్ని చూడు. వాడికి చింత లేదు, మనకి చింత. మనకి చింతే. క్వశ్చన్ మార్క్. ఎలాగా ఎలాగా అనేది క్వశ్చన్ మార్క్. సరే అండి. మరియాకి చింత లేదు, ప్రభు దగ్గరే ఉంది, మాట్లాడుతుంది.
మళ్ళీ ప్రభు రాడేమో, ఇంత మధురమైన మాటలు. అసలు మరియ కూడా వంటగదిలోనే ఉండింది. 4 అరిసెలు ఎన్నో వేసి ఉంటుంది, నాకు కూడా 4 గరుపుతో నాలుగు తిప్పుంటుంది. కానీ ఆయన స్వరం విన్నాక యేసు ప్రభు స్వరము మాట ఇక్కడ ఉండేది అన్న పదా అని సరే ఆకర్షించబడింది. అని ఆగిపోయింది అక్కడ, అని ఆగిపోయింది. మార్తా ఏమో తలపట్టుకుంటుంది, అనేక విషయంలో చింతిస్తుంది. అనేక విషయాలు ఎవరో తెలుసా? మొట్టమొదటిది ఊరి ప్రజలు, రెండవది ఆ వీధిలో ఉన్న ప్రజలు, మూడవది బంధుమిత్రులు, నాలుగవది అక్క చెల్లెళ్ళు, ఐదవది తల్లిదండ్రులు, ఆరోది ఆమె మార్తాయే, ఏడోది యేసు ప్రభు. అంటే 7వ స్థానం ప్రభువుకి ఇచ్చింది. 6 స్థానాలు ఎవరికి? వాళ్ళందరూ ఏమనుకుంటారు? ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు మార్తా ఇంటికి వచ్చింది, మర్యాద చేసింది అని గొప్ప చెప్పుకుంటారని ఆ ఊరు ప్రజలు, ఆ వీధి ప్రజలు, బంధుమిత్రులు, అక్క చెల్లెళ్ళు, ఆ తల్లిదండ్రులు, ఇంకా మార్తాయే యేసు 7వ స్థానం ఇచ్చింది ప్రభు. మిగతా 6 స్థానాలు అందరూ ఉన్నారు. మార్తా ఇంటికి ప్రభు వచ్చాడా? మార్త ఎన్ని చేసి పెట్టిందా? అది వాళ్ళందరూ చెప్పుకోవాలని ఇవన్నీ అనేకమైనవి ఇవే. అనేక విషయములు నీలో ఉన్నాయంటే ఇవే. ఈరోజు మనం మనుషుల్ని మెప్పించడానికి కొన్నిసార్లు ప్రభు నన్ను ఇలా ఆశ్రయించాలి, క్రైస్తవురాలని పేరు మట్టికే నమ్మకర్థంగా ప్రభు నిజానికి ప్రభు 7వ స్థానంలో ఉంటాడు. కానీ మరియా ఏం చేసింది తెలుసా? ముందు తన అక్కని వదిలిపెట్టేసింది. వీధిలో ఏమనుకుంటారా వాళ్ళు వదిలిపెట్టేసింది. ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారా మరియా పని చేయట్లేదు, సహాయం చేయలేదు, వాళ్ళు వదిలిపెట్టేసింది. బంధుమిత్రులు తిడతారు నన్ను, మార్తాను సహాయం, వాళ్ళు వదిలిపెట్టేసింది. తల్లిదండ్రులు తిడతారు, వాళ్ళు వదిలిపెట్టేసింది. అక్క చెల్లెలు తిడతారు, వాళ్ళు వదిలిపెట్టేసింది. అందరిని వదిలేక ఎవరిని గెలిపారంటే ఇంకా అందరినీ వదిలిపెట్టి మొట్టమొదటి స్థానం ప్రభుకి ఇచ్చింది. కొన్నిసార్లు ప్రభుని చేరుకోవడానికి భార్యని కొన్ని విషయంలో మనము వదిలిపెట్టాలి. ఏ విధంగా వదిలిపెట్టాలి? బాహ్యంగా కాదు, ఒక నిర్ణయం విషయంలో. పిల్లల్ని కూడా వదిలిపెట్టేయాలి నిర్ణయం విషయంలో. బంధుమిత్రుల్ని, పక్కన వాళ్ళని మనమే వదిలిపెట్టేసుకోవాలి దేవుడిని చేరుకోవడానికి. అదే మర్యాద చేసి. నిజానికి ఎంత అవమానకరం అండి. మార్తా ఎంతగా కష్టపడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని నిలదీసే వాళ్ళే ఉంటారు. మనం కాకుండా నిలదీస్తాం మర్యాద. ఈరోజు మనం ఎక్కడున్నాం? వంటగదిలో ఉన్నామా? ప్రభు దగ్గర ఉన్నాం. ప్రభువుని మెచ్చుకోలేదు. నువ్వు అనేక విషయంలో తొందరపడుతున్నావు, నువ్వు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, నువ్వు ఆహ్వానించగల సమయం ఇవ్వట్లేదని ఏది హెచ్చరిస్తున్నాడు మరి మార్తాని. ఈరోజు మనము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పనులు ఉంటాయి. నేను ఒప్పుకుంటా, పనులు ఉంటాయి, ఎవరికి అందరికీ ఉంటాయి. డ్యూటీకి వెళ్ళే సమయం డ్యూటీకి ఉంటుంది, స్కూల్కి వెళ్ళే సమయం స్కూల్కి ఉంటుంది, వంట చేసే సమయం, అలాగే అన్నిటికీ సమయం ఉన్నట్టు ప్రభువుకి కూడా సమయం ఉంటుంది. ప్రభు ప్రార్థనకు కూడా సమయం ఉంటుంది. ఆ ప్రార్థన సమయం మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కసారి చూడండి, మరియా గురించి ఏం చెప్తున్నారు చివరిగా చదవండి. 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పింది. ఆ పైలైన్ చదవండి. పైలైనండి. అందుకు ప్రభు మార్తా నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. యేసుప్రభు అంటున్నాడు, మనిషికి అవసరమైనది ఒక్కటే అని. ఒకటే.
నేను ఈ ఒక్కటే ఏంటా అని ఆలోచించేవాడిని. కొన్ని ప్రసంగాల్లో ప్రేమ అని, ఇంకో ప్రసంగాల్లో తోడు అని వాడాను. కానీ నాకు ఈ మధ్యన బయలుపరచబడిందంటే ఆ ఒక్కటి ఏంటి అంటే ఒకటే. ఆ ఒకటి ఏంటి అంటే ఒకటి నెంబర్ 1, 1 2 3లో నెంబర్ 1 ఉంటుంది ఒకటి. ఆ ఒక్కటి గురించి చెప్తున్నాడు ఆయన. సరేండి, ఆ ఒకటే. ఒకటిలో ఒకటి ఎలా ఉంటుందండి? నెంబర్ 1 ఎలా ఉంటుంది? స్ట్రైట్గా ఉంటుంది అవునా? అంటే ఎడం వైపు వెళ్ళలేము, కుడి వైపు వెళ్ళలేము, కిందగా ఉంటుంది ఒకటి. ఆ ఒక్కటి నిలబెట్టాము స్ట్రైట్గా, ఎడం వైపు వెళ్ళలేము, కుడి వైపు వెళ్ళలేము, ఒక్కటే. 2 ఎలా ఉంటుందండి? ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా తిరగచ్చు. 3 ఎలా ఉంటుందండి? ఇలా వెళ్ళి ఇలా. 4 ఎలా ఉంటుంది? చాలా డైరెక్షన్స్ ఉన్నాయి. 5లో ఎడం వైపు వెళ్ళి కుడి వైపు వెళ్ళి రౌండ్గా తిరుగు. 6లో పై నుంచి కిందగా మళ్ళీ తిరుగు. చాలా. 1లో రైట్ లేదు, లెఫ్ట్ లేదు. 1 సీరియల్ నెంబర్ 1 గురించి చెప్తున్నాడు యేసుప్రభు. ఒక్కటే అవసరం. ఆ ఒక్కటి ఎవరు అంటే ఈ రోజులో మనకి ఒక్కటే ఒకటి మైండ్లో ఉండాలి. పూర్ణ మనసుకి తేడా ఏంటో తెలుసా? మనసులో అనేకమైన ఉంటాయి, పూర్ణ మనసులో ఒక్కటే ఉంటాయి. అదే డిఫరెన్స్. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో ప్రభువుని సేవించు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ మనసులో ప్రభువే ఉండాలి, నీ హృదయంలో ప్రభువే ఉండాలి, నీ హృదయంతరంలో ప్రభువే ఉండాలి అనొచ్చు. మరి ప్రభువే ఉంటే మరి సంసారం ఏంటి? మరి ఉద్యోగం ఏంటి? మరి ప్రభువే ఉంటే మరి చాలా పనులు ఉన్నాయి. ఆ ఒక్కట్లో యేసుక్రీస్తు ప్రభు ఒక్క వ్యక్తి ద్వారా సమస్తాన్ని చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరి ద్వారా మనం సమస్తాన్ని కూడా చక్కబెట్టుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో చాలా ఉపమానాలు చెప్పాడు. వ్యాపారం ఎలా చేయాలో చెప్పాడు, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో చెప్పాడు, నీతి నిజాయితీ ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా కష్టపడాలో చెప్పాడు, అన్నీ చెప్పాడు బైబిల్. ఈ ఒక్కట్లో అన్నీ ఉన్నాయి. చూసారా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, మన మైండ్లో ఒక్కటి ఉందా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా? మన మైండ్లో ఒక్కటే ఉండాలి. ప్రభువులో సమస్తం ఉంటాయండి. ప్రభు అంటాడు నువ్వు కష్టపడు అంటాడు. ప్రభు అంటాడు నువ్వు ఉద్యోగం వెళ్ళు అంటాడు. ప్రభు అంటాడు నీ సంసారాన్ని బాగా చూసుకో అంటాడు. ప్రభు అంటాడు నీ భర్తని బాగా ప్రేమించు, నీ భార్యని బాగా ప్రేమించు అంటాడు. నీ పిల్లలను జాగ్రత్త చూసుకోండి, తల్లిదండ్రులు బాగా. ప్రభు అన్నీ అంటాడు. అంటే మన ప్రభు ఒక్కడుంటే చాలు, అన్నీ మనకి కావాల్సిన అవసరాలు అన్నీ వచ్చేస్తాయి. మనకి పూర్ణ మనసుతో దేవుడిని ఆరాధిస్తున్నాం, మనసుతో ఆరాధిస్తున్నాం. మనసులో అనేకమైన ఉంటాయి, చాలా ఉంటాయి మనసులో. పూర్ణ మనసులో ఒకే ఒకటి ఉంటారు. మనం అనుకోవచ్చు పూర్ణ మనసులో ఆరాధించాలంటే డీప్ మెడిటేషన్లోకి డీప్కి వెళ్ళిపోవాలని. నో, మనసులో ఒక్కటే ఉన్నప్పుడు అది పూర్ణ మనసు. హృదయంలో ఒక్కటే ఉన్నప్పుడు అది పూర్ణ హృదయం. మార్త నువ్వు అనేక విషయం తొందరపడుతుంది. నాకేం తిండి పెట్టాలని, శిష్యులకేం తిండి పెట్టాలని ఆలోచిస్తుంది. కానీ ఒక్కటే అవసరం. ఎవరు? నేనే నీకు అవసరం. ఒక్కటే. మార్త ఉత్తమమైన ఎంచుకుంది, అది ఆమె యుద్ధ నుంచి తీయవేయబడి. ఈరోజు ఒక్కటే మన మనసులో ఉన్న ఒక్కటే ఏంటి? ఉద్యోగమా? ముసలైపోయిన తర్వాత రిటైర్ అయిపోవాలి. ఈరోజు మనలో ఉన్నది ఒక్కటే ఒకటి ఏంటి? భర్త. అతను కూడా చనిపోయిన తర్వాత మనకి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మనకున్నది ఒక్కటే ఒకటి ఏంటండి? భార్య. తను కూడా వృద్ధాపంలో చనిపోతుంది. మనకున్నది ఒక్కటే ఒకటి అండి. పిల్లల. వాళ్ళు పెద్ద అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ సంసార జీవితాలు వాళ్ళు చూసుకుంటారు. మనకున్నది ఒక్కటే ఒకటి ఏంటి? శక్తి. ఒక వయసులో శక్తి కూడా పోతుంది. మనకున్నది ఒక్కటే ఒకటి ఏంటి? ఏ ఒక్కటి పట్టుకున్నా అది తాత్కాలికం. మరి శాశ్వత కాలం ఉన్నది ఎవరు అంటే నిత్య జీవనిచ్చి యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉత్తమమైనది మార్త ఎంచుకుంది.
మర్యాయించుకుంది. మర్యాయించుకుంది. అది ఆమె యుద్ధ నుంచి తీయవేయబడుతుంది. నీ ఒక్కడైనా ఉద్యోగం తీయవేయబడుతుంది. నీ ఒక్కడైనా భర్త భార్య పిల్లలు ఎవరైతే ఒకటి పెట్టుకున్నావో వాళ్ళు తీయవేయబడతారు అని ప్రభు తీయవేయబడ్డాడు. ప్రభు తీయవేయబడ్డు. బతికున్నా ఉంటాడు, చనిపోయిన తర్వాత ఇంకా దగ్గరగా ఉంటాడు. చూస్తారా అండి? ఈరోజు మనలో ఉన్న ఒకటేంటి, కొంతమంది ఎవరస్తులు ఒకటి ప్రియుడు ఎంతకాలం ఉంటారు, పెళ్ళి అవుతుంది, పిల్లలు తర్వాత ముసలేమో చనిపోయి వదిలిపెట్టేస్తారు. ఎవరైనా ఉద్యోగమా, ₹1,00,000 ఉద్యోగం కావచ్చు, ఒకసారి రిటైర్మెంట్ ఇచ్చి అంటే అది కూడా పోతుంది. మనకున్న ఒకటి అందమా, అందానికి ప్రాధాన్యత ఇస్తాము. అది ఎంతకాలం ఉంటుంది, అది కూడా కొద్దికాలం కూడా ఉంటుంది. ఏది మనకు శాశ్వతంగా ఉత్తమమైనది ఎవరంటే ప్రభువే. హల్లెలూయా. ఆయన్ని ఎంచుకుందండి మరియా. యేసుక్రీస్తు ప్రభువుని, ఆ ఒకే ఒక్క వ్యక్తిని నా హృదయంలో, ఆయన మాటని, ఆయన బైబిల్ గ్రంథాన్ని నా హృదయంలో పెట్టుకుంటున్నాను అన్న వాళ్ళకి వాళ్ళ ఇద్దరి నుంచి అది తీయవేయబడదు. ఈరోజు మనం జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవుల్లో విభేదాలు, క్రైస్తవుల మీద శ్రమలు. ఒకవైపేమో వేరే మతస్థుల నుంచి క్రైస్తవులకి శ్రమ, వాళ్ళతో బాధ. ఇంకోవైపేమో క్రైస్తవుల్లోనే దుర్బోధనలు, మనకే శ్రమ, మనకే శ్రమ. ఎక్కడ పెట్టుపోతుందో తెలియట్లేదు మన క్రైస్తవం. మనలోనే దుర్బోధనని మనం జాగ్రత్త పడుతున్నాము, వేరే వాళ్ళ నుంచి దుర్భాషని, వాళ్ళ నుంచి శ్రమలు పడుతున్నాము. ఎక్కడ గాడి తప్పిందంటే అందరూ మార్తగా ఉండాలని ఇష్టపడుతున్నారు కానీ మరియాగా ఉండాలని ఇష్టపడుతున్నారు. నేను ప్రభు కోసం ఇది చేశా, అది చేశా అని చెప్పడానికి ఇష్టపడుతున్నారు కానీ నేను ప్రభువులో ఎంతకాలం ఉపవాసం ఉన్నాను, ఇంతసేపు గడిపాను, ఆయన సన్నిధి కోసం నేను తప్పించాను, ఆయన బైబిల్ ఆయన చెప్పిన మాటలు హత్తుకుంటున్నాను, అది ధ్యానిస్తున్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది? మాటలాగా ప్రభు కోసం కష్టపడ్డం సులభమే, కానీ ఓపికగా కూర్చొని ఆయన పాదాల చెంత ఉంది, ఆయన సన్నిధి వెతుకుతూ ఆయన స్వరాన్ని ఆలోచిస్తూ ఉండడం చాలా కష్టమే. దానికి చాలా మంది దానికి సమయం లేదు. ప్రభు కోసం వెళ్దామా, రన్ జీసస్ వెళ్దామా, ఇంకేదో కార్యక్రమం వెళ్దామా, ఇంకది చేద్దామా, ఇది చేద్దామా, ఓకే రెడీ అంటున్నారు. మార్తలాగా వాళ్ళందరినీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు నా కోసం పనిచేసేది ఏంటి? నువ్వు ఏ పాటి వాడు నా కోసం పనిచేయడానికి? నా కోసం ఇది చేసి అది చేశా, నువ్వు ఏ పాటి వాడివి? నువ్వు ఏమిగా ముందు నాకు గడుపు, సహవాసం చేయి. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను, నేను నిన్ను కౌగిలించుకోవాలనుకుంటున్నాను, నేను నిన్ను కొన్ని రహస్యాలు చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ వదిలేసి మార్తలాగా అది చేస్తాను, ఈ అరిసి వేస్తాను, ఆ ఫ్రైడ్ బిర్యానీ వేస్తాను, ఆ మటన్ కర్రీ దిబ్బ తిరిగిపోవాలి, అవన్నీ నాగేది. మార్తలాగా ఎవరు ఉంటే సరి చేసుకున్నాను, మార్తలాగా ఎవరు ఉంటే సరి చేసుకున్నాను. మార్త గదిలో కుర్చీ పెట్టి ప్రభువా రండి కూర్చోండి అని చెప్పి మనము అక్కడ కూర్చొని ప్రతిరోజు మన పరిపాలన చేయకముందు అక్కడ కూర్చొని జస్ట్ ప్రభు కుర్చీలో కూర్చున్నట్టుగా మనం మరియాలాగా ఒక 10 నిమిషాలు అలా మౌనంగా ఉంటే చాలండి. రోజు అలా 10 నిమిషాలు మరియాలాగా ఆ కుర్చీ ముందు ప్రభు ఉన్నట్టుగా అలా సైలెంట్ గా ఉంటూ ఆయన ఏం చెప్పాడు, బైబిల్లో ఏం మాట చెప్పాడు, ఆ ఒక్క మాట 2 వచనాలు ధ్యానిస్తుంటే చాలండి. ప్రభుకి అది చాలండి. అది తీయవేయబడదండి, మరియాలాగా మనం గది తలుపులు వేసుకొని ప్రభు ఆ కూర్చో మౌనంగా మాటలు వింటాము అని సైలెంట్ గా ఉంటే, మన సమస్య చెప్పుకుంటే సమస్యకి పరిష్కారం అక్కడ తోడిస్తాం. మన బాధ చెప్పుకుంటే ఆ బాధకి దేవుడు విమోచిస్తాడు.
మనం భారం చెప్పుకుంటే ఆ భారాన్ని తొలగిస్తాం. మనం ఏది చెప్పుకున్నా ఆ మార్గం సరళం చేస్తాం. ఆ సమయాన్ని కేటాయించే వాళ్ళు అందైపోయారు రోజులు. సమయాన్ని కేటాయించే వాళ్ళు తక్కువైపోయారు రోజులు. నా కోసం ఎవరు కష్టపడతారా అని దేవుడు చూడట్లేదు, కానీ నేను కష్టపడుతుండగా నా కోసం ఎవరు సహకరిస్తారా అని దేవుడు పని చేస్తుండగా ఆయనకి సహకరించే వాళ్ళు కావాలి, కానీ నేను చేసేస్తా, నేను జీవించేస్తా, నా ఆత్మీయత ఇది అని చెప్పుకునే వాళ్ళు దేవుడు తూకం వేయగా తెలిపి మార్త ఒక పాఠం నేర్పిస్తుంది, మరియా ఇంకొక పాఠం నేర్పిస్తుంది. మీరు అనొచ్చు, మార్త అనొచ్చు, ప్రభా సరే నువ్వు అన్నట్టే ఇదిగో చేతులు కడిగేసుకుంటున్నా, నీ వాక్యం పెడతాను, అరగంట చెప్తావు. చెప్పిన తర్వాత ఎవరిని భోజనం ఎవరిని అందరికీ చేస్తాను. నువ్వు అన్నట్టే కూర్చున్నా నీ దగ్గర, చెప్పండి మరియా నీ పక్కనే కూర్చున్నాను. అంత వంట అయిపోయింది అక్కడ. 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట అరగంట అయిపోయింది. ప్రభు అయిపోయింది కదా, ఇప్పుడు చెప్పండి భోజనం ఎలా? ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ కదా. ఆమె కష్టపడుతుంటే ప్రభు ఏమన్నాడు? వచ్చేయన్నాడు, వచ్చేసింది. ఇప్పుడు భోజనం ఎలా? 5,000 మందికి చేపలు రొట్టెలు ఇచ్చాడు. ఇంకో దగ్గర 3,000 మందికి రొట్టెలు చేపలు ఇచ్చాడు. యేసు ప్రభు మార్త వచ్చి కూర్చోను కూడా అని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక్కడ నేను ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాను, నీ ఇంట్లో ఒక అద్భుతం చెయ్యాలని అనుకుంటున్నాడు అని ఆయన మనసులో ఉంది, బయటకు చెప్పలేదు. అందుకే నువ్వు కూడా రా వదిలేశాడు. నిజంగా మార్త వదిలేసి వచ్చింటే ఏమైందో తెలుసా? ఇప్పుడు ఎలాగంటే ఆడవాళ్ళకి బాగా తెలుసు, వంటగదిలో ఏదో ఒక పదార్థం ఉంటారు. ఒక ఇడ్లీయో ఒక చట్నీయో తినే పదార్థం ఏదో ఒకటి ఉంటుంది. పప్పు కూర, నిన్న రాత్రి కూర ఏదో ఉంటాయి. ప్రభు అనేవాడు మాట్లాడు, వంటగదిలో ఏమైనా ఉంటే పట్ట ఇదేనా ఉన్నది? పరలోకమందు తండ్రి ఈ ఆహారాన్ని దీవించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సమకూర్చండి, సరిపడేట్లుగా అనగానే అక్కడ మార్త ఏమి చేయదనుకున్న రొట్టెలు పలహారాలు అవన్నీ అక్కడ వచ్చి ఉండేవాళ్ళు. అక్కడ వచ్చి ఉండే అక్కడ జరగలేదా? యేసుప్రభు వాళ్ళకి జరగాలని ఆశించాడు, అక్కడ జరగల. అక్కడ there is a missed miracle in the Bible. బైబుల్ ఏముందో తెలుసా? మిస్డ్ మిరాకిల్, జరగవలసిన అద్భుతం జరగలేదు. ఒకే ఒక చోట ఎక్కడంటే మార్త గృహంలో అద్భుతం జరగాలి, జరగలేదు. ఈ రోజు నీ గృహంలో అద్భుతం జరగాలి, నా గృహంలో అద్భుతం జరగాలి, కానీ మనం జరగని పట్ల ఎందుకో తెలుసా? అది మన చేతుల్లో తీసుకున్నాము, అది మనం ప్రయాసపడి చేస్తున్నాము, అది మన శక్తి సామర్థ్యంలో ఆధారపడి చేస్తున్నాము. అది ప్రభువుని పక్కన పెట్టేసి ఆయన సన్నిధిలో గడపకుండా మనం సొంతంగా మనం చేస్తున్నాము, సొంత ప్రయత్నాలు మనం చేస్తున్నాము. అందుకే ప్రభు అద్భుత కార్యం, అందుకే యేసు ప్రభు అద్భుత కార్యం చేయట్లే. నా జీవితంలో అద్భుత కార్యం చేయాలనుకుంటున్నాడు, కానీ నేను ఆయన సన్నిధిలో గడపకుండా నా సొంత ప్రయత్నం, నా కష్టార్జితం మీద ఆధారపడి చేస్తే మార్త తన శక్తి మీద, తన తలంతుల మీద, తన వంటకం మీద ప్రభు కోసమే అన్ని. కానీ మరియా ప్రభుకి సమయం ఇచ్చింది. నా వర్తమానానికి, నా మెసేజ్కి సారాంశం ఒకటే. నా వర్తమానానికి సారాంశం ఒకటే, ప్రభువుకి సమయం ఇవ్వాలి. సింపుల్. మరియా లాగా ప్రభువుకి సమయం, ప్రభు సమయం అంతా ప్రభువుకి ఉంది. ఉద్యోగానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం, అలా ప్రభువు కూడా సమయం ఉంది. ప్రభువుకి సమయం ఇవ్వండి. మనము మరియా లాగా
ప్రభువుకి సమయం ఇవ్వాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి, ఆయన వాక్యం చదవాలి. ఇదే నా సారాంశం. ఇంకో వేరే ఉద్దేశం ఏమీ లేదు. అది కోల్పోతున్నాం ఈరోజు క్రైస్తవులుగా. అది కోల్పోతున్నాం. చాలా మంది ప్రభుత్వ సాంగత్వాన్ని కోల్పోతున్నారు. మిగతా పనులకి చేయడానికి ఇష్టపడుతుంది. అంత ప్రయాస చిటికలో యేసు ప్రభు అందరికీ సమకూర్చి చేసేవాడు చిటికలో. కానీ భర్త పాపం కష్టపడి మొత్తాన్ని చేసిందండి. గొసుక్కొని చేసిందండి. అందరికి పంచిపెట్టిండండి. మరి ఎక్కడ ఉందండి? ప్రభు తింటున్నాడు. వాళ్ళ ప్రభు అక్కడ ఆహారం ఎలా ఉంటుంది తెలుసా? మన అన్నము సాంబార్లా ఉంటుంది. రొట్టెలు పంచుకోవచ్చు. ప్రభు తింటూ మరియా పక్కనే ఉంది కదా. తింటూ మరియా ఇదిగో టికెట్ రైట్ తీసుకో. మన చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఉందండి. మనం ఎవరో పరిచయం తెలిసిన వాళ్ళు తింటున్నాము, ఇస్తాం కదా. మనం ఫోన్ చేస్తున్నామండి, మన పిల్లలు మన చుట్టూ తిరుగుతుంటారు, ఒక ముద్ద పెడతామా లేదా? ప్రభు ఆహారము ఎవరితో పంచుకున్నాడండి? మరియాతో పంచుకున్నాడు. అంటే అతిథి ఆహారాన్ని పంచుకున్నాడు. అతిథి ఆహారాన్ని మరియా పక్కన ఉంది. ఏదో ముక్కిచ్చినట్టు తిను మరియా. మన క్రైస్తవ జీవితంలో ప్రయాసపడి జీవితం కొనసాగిస్తున్నామా? మన ఆత్మీయ జీవితంలో ప్రయాసపడి సంసార జీవితాన్ని, ఉద్యోగ జీవితాన్ని, ఇంకేదైనా కావచ్చు, అప్పుల బాధలా, అనారోగ్య విషయమా, ఇంకేదైనా కావచ్చు, వివాహ విషయమా, ఆర్థిక లేమా, ఏదైనా కావచ్చు, ప్రభు ఒకటే అంటున్నాడు, నువ్వు అనేక విషయంలో చింతిస్తావు. నీకు అవసరమైంది ఒకటి. అది మరియా ఎంచుకుంది, ఈరోజు నువ్వు ఎంచుకో. ఆ ఒక్కటే ఏంటో తెలుసా? యేసు ప్రభు చెప్పిన మాట అదే. ఆ ఒక్కటే బైబిల్. దేవుణ్ణి 4 చోట్లే కలుసుకోవచ్చు: మనసులో, హృదయంలో, ఆత్మలో, వాక్యంలో. ఈ 4 తప్పించి దేవుణ్ణి ఎక్కడ కలవదు. ఈ 4 తప్పించి దేవుణ్ణి ఎక్కడ కలవదు. ఎక్కడ దొరకడా? మనసులో దొరుకుతాడు, హృదయంలో దొరుకుతాడు, ఆత్మలో దొరుకుతాడు, వాక్యంలో. ఈ 4 అండి. ఇదే ఈరోజు మనం అంటున్నాడు, ఒక్కడి నీకు వస్తుంది. ఎంతసేపు నువ్వు చదువుతున్నావు? ఎంతసేపు చదువు? రోజంతా ప్రసంగించినాడు ప్రభు మాట ఇంట్లో. ఏదో అరగంటలో బహుశా పోయిన ఎలా చూసుకున్నా 1 గంట వేసుకోండి. మనము ఆ గంటలో ఒక అరగంట ఇచ్చినది మనము ప్రభువుకి కొద్ది సమయం దేవునికి ఇస్తే మరియాలా నిజంగా మనం ఆశీర్వదించబడతాం. యేసుక్రీస్తు ప్రభు ఆహారము మరియా పంచుకున్నట్టు యేసుక్రీస్తు మనసు మనకు వచ్చేస్తాడు, ఆయన స్వభావం మనకు వచ్చేస్తాడు, ఆయన పరిశుద్ధత మనకు వచ్చేస్తాడు. ఈరోజు దేవుని సంగమా దేవుడు హెచ్చరిస్తున్నాడు మనకు. ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో మరియా లాంటి అనుభవం నీకు లేదా? ఉన్న అప్పుడప్పుడు ఉంటుందా? లేదు. అయితే నువ్వు నా దగ్గర గడపట్లేదంటే ఒకటేదాన్ని, నువ్వు అనేక విషయంలో పొందవచ్చు. నువ్వు నాతో సమయం గడపట్లేదంటే ఒకటి కారణము, నువ్వు అనేక విషయంలో చింతిస్తున్నావు, అనేక విషయంలో తొందరపడుచున్నావు. ఓ దేవుని సంగమా, నీకు అవసరమైంది ఒకటే, నా వాక్యం. అది నుంచి తీయవేయబడదు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత మరియా మార్తాకి
ఇంతకు ముందు కంటే ఎక్కువే సహాయం చేసింది, ఇంతకు ముందు కంటే ఎక్కువే సహకరించింది, ఇంతకు ముందు కంటే ఎక్కువే మార్తాను ప్రేమించింది. ఎందుకంటే యేసు ప్రేమలో ఆ వర్తమానంలో వేరే వాళ్ళకి సహాయం చేయదు, వేరే వాళ్ళకి తోడుగా ఉండు, వేరే వాళ్ళని ప్రేమించు, ఇదే ఆయన చెప్పిన మాట. మరియా యేసు మాటలు విన్న తర్వాత మార్తాను ఇంకా ప్రేమించింది, మార్తాకి ఇంకా సహకరించింది, మార్తాకి ఇంకా ఏ మాట దవదాటకుండా సహాయపడింది. మార్తాలాగా ఎవరైనా ఉన్నట్లయితే సరి చేసుకుంటారు. ఒక రోజుకి నేను ప్రభుకి ఇంత సమయం ఇస్తాను, ఈ సమయంలో దేవునితో గడుపుతాను, ఆ తర్వాత నా పని చేసుకుంటాను, ఈ సమయం దేవునితో గడుపుతాను, ఈ వాక్యం చదువుతాను, ఆ తర్వాత నా పని చేసుకుంటాను అని చెప్పిన వాళ్ళు నిజంగా ఆస్వాదించుకుంటారు. ఇహలోకంలో దేవుడి ఇచ్చిన వాక్యాలను మన వింటులో ఈ రోజు